ఉచితాలే కాదు ఉపాధి కావాలి, రెండూ ఇచ్చే నాయకుడు రావాలి. నిన్న సోమన్నాడు వెంకయ్యనాయుడు గారు పాపం పెద్ద మనిషి తరగా చక్కగా మాట్లాడతారు. ఆయన ఏది చెప్పినా మంచి మాటే చెబుతారు. ఆయన నోటి వెంట ఎప్పుడన్నా మనం చెడునాలన్నా కూడా వినలేము. ఆ చెడు ఏదైనా చెబితే చమత్కారంగా చెబుతారు, అర్థం చేసుకోండి అని. ఆయన మాట తీయదనం, ఆయన మనసు వెన్నదనం అని అనుకోవాలి. సరే, వెంకయ్యనాయుడు గారి గురించి మనం ఎంత చెప్పినా ఏమి చెప్పినా తక్కువే. బయట ఉన్నట్లుంది వెంకయ్యనాయుడు గారు మాట్లాడింది. నాడు ఆయనకి పద్మభూషణ్ అవార్డు ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారు, ఏం లేదు, ఉచితాలు పద్మవిభూషణ్ అవార్డుని అందుకున్నటువంటి సందర్భంగా ఆయన తర్వాత మాట్లాడినట్లున్నారు. ఆయన ప్రకటించారు కదా, మొన్న తీసుకున్నారు. సరే, ఆయనకి ఉచితాలే కాదు ఉపాధి కావాలి అంటే సింపుల్. దానికి ఏం చెప్తాం మనం, చేపల వండి పెట్టడం వద్దు, చేపలు పట్టడం నేర్పండి అని చెప్తారు. చేపలు పట్టడం వండి పెడితే ఏం పెడతారు, ఒకరోజు పెడతారు రుచిగా చేసి, రెండో రోజు కాస్త ఉప్పు కారం ఎక్కువ వేసి పెడతారు, మూడో రోజు సక్రమంగా ఉడకకుండా పెడతారు, నాలుగో రోజు ఆ పనికి మాలిన చేప తెచ్చి ఏడన్నా వేస్ట్ అయింది తెచ్చి పెడతారు, ఐదో రోజు కుళ్ళిపోయిన చేప తెచ్చి పెడతారు, ఆరో రోజు మిగిలి ఉన్నటువంటి చేపలు ఏడన్నా ఉంటే అవి తెచ్చి పెడతారు. అంటే ప్రజలని అలా చెయ్యొద్దు, చేపలు పట్టడం నేర్పండి. చేపలు పట్టడం నేర్పండి అని అంటే, చేపలు పట్టడం అంటే వాళ్ళకి 2 చేపలు కావాల్సి ఉంటే పట్టడం అలవాటు అయితే 2 బదులు 10 పడతారు, 10 బదులు 20 పడతారు, 20 బదులు 40 పడతారు. ఆ పట్టినటువంటి వాటిలో వాళ్ళ ఇంటికి రోజు 2, 4 చేపలు ఉంటే మిగిలినటువంటి చేపలను అమ్ముకోవటం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా పరిపుష్టితి పెరిగిద్ది అనేటువంటి దాని యొక్క సారాంశంగా భావించాలి. అంటే చేపలు పట్టడం లేదా పెట్టడం అని అంటే అది ఏ వ్యాపారమైనా కానీ, లేదా ఉపాధి అవకాశాలు కనిపించడం కానీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్రియేట్ చేయటం కానీ, వాళ్ళ ఆర్థికంగా పెంచే విధంగా ఆలోచనలని, సూచనలని, ఉపాయాలని, మార్గదర్శకాలని, ఆర్థిక నిధులని వాళ్ళకి సపోర్ట్ చేయండి అని అర్థం. అది దాని యొక్క ఉద్దేశం, దాని ఆంతర్యం. అంతేగాని ఈ ఒకరోజు పెడతారు, 2 రోజులు పెడతారు, నెల రోజులు పెడతారు, పెట్టలేరు కదా. ఈ ఉచితాలు పెట్టాలంటే మళ్ళీ ఎవరెవరి దగ్గర జేబులు కొట్టి తీసుకొచ్చి పెట్టాలి, లేదా అప్పులు తెచ్చి పెట్టాలి. ఈ సాధ్యం కాదు కదా. ఇది దాని యొక్క ఉద్దేశం. అస్తి గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. ఏంటండి మొత్తానికి చెప్పండి. వంశీ గారు అంటే ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారు తనకంటే పద్మభూషణ్ అవార్డు, వంశీ గారు పక్కూరే కదా ఆ సందర్భం, ఎస్ వంశీ గారు దగ్గరే. అక్కడ అంటే అందరితో కూడా ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్న సందర్భంగా ఈ అంశాన్ని మాట్లాడారు వంశీ గారు. అంటే ఎన్నికలు వస్తున్న తరుణంలో ఖచ్చితంగా అందరూ ఆలోచించాలి అని అనేది వెంకయ్యనాయుడు గారి ఉద్దేశం. ముఖ్యంగా ఈ ఫ్రీ బీస్ అనేవి, ఉచితాలు అనేవి మొత్తం అసలు ఉచితాలు అనేవి జనరల్గా సామెత ఉంటుంది కదా వంశీ గారు, కన్నుబోయేంత కాటిక అని చెప్పి, ఉచితాలు కూడా ఖజానా ఖాళీ అయ్యేంత, అప్పుల పాలు అయ్యేంత ఉచితాల వల్ల లాభం ఏంటి, ప్రజలు ఒకసారి ఆలోచించాలి. ఉత్పత్తి కానీ ఉపాధి కానీ లేకుండా ఈ ఉచితాలను ఇచ్చే పార్టీలని నమ్మితే ఖచ్చితంగా రేపు అంటే రాష్ట్రానికి నష్టం దేశానికైనా రాష్ట్రానికైనా ఉచితాల ఆధారంగా ఓట్లు వేయొద్దు, విజ్ఞతతోటి ఓట్లు వేయండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చారు వంశీ గారు ఎన్నికల సందర్భంగా. అందులో అయితే ఒక మాట అన్నారు, ఉచితాలు అనేవి పూర్తిగా వద్దనట్లేదు, విద్యా వైద్య రంగంలో పూర్తిగా ఉచితంగా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికీ యూరోపియన్ కంట్రీస్లో ఇలాంటివి ఉన్నాయి వంశీ గారు, విద్యా వైద్యం అనేది ఉచితంగానే ఉంటుంది అడ్వాన్స్డ్ కంట్రీస్లో కూడా. అలాంటివి ఖచ్చితంగా ఉచితంగా ఉండాలి. కానీ మిగిలిన అంశాల్లో ఉపాధి అవకాశాలు పెంచేలాగా, మీరు ఇంతకు ముందు అన్నారు కదా చేపలు ఇవ్వడం కాదు చేపలు పట్టడం నేర్పాలని, ఒక ఉత్పత్తి రంగంలో లేదా ఉపాధి అవకాశాలు పెంచేలాగా ప్రోత్సహించాలి. అంటే అభివృద్ధి కానీ లేదా ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకై వాళ్ళే గ్రో అయ్యే విధంగా అలాంటి విధానాలని ఖచ్చితంగా రాజకీయ పార్టీలు
పూర్తిగా అలవర్చుకోవాలి అని చెప్పి చెప్తూ ప్రజల్ని కూడా అడగమున్నారు వంశీ గారు. రాజకీయ పార్టీలు ఉచితాల కోసం వచ్చి వాళ్ళు ఇచ్చే ఉచిత హామీల మీద ప్రజలు కూడా ప్రశ్నించాలి అని చెప్పి వెంకయ్యనాయుడు గారు ప్రజల్ని కూడా అడగమంటున్నారు వంశీ గారు. వచ్చిన వాళ్ళని ఓటు అడిగే అప్పుడు ఈ ఉచితాలు మాకెందుకు, విద్య వైద్యం ఇవ్వండి, మిగిలినవన్నీ కూడా మాకు ఉపాధి ఇవ్వండి అని చెప్పి ప్రజల్ని ప్రశ్నించమంటున్నారు. అదేవిధంగా ఎన్నికలు దగ్గరికి వచ్చిన సందర్భంగా ఖచ్చితంగా ఇప్పటికైనా విజ్ఞతతో ఆలోచించి ఓటేయమన్నారు వంశీ గారు. అది చాలా అంటే కోర్ట్స్లో మనం చెప్పాల్సిన అంశం. అంటే ఆయన పలానా పార్టీకో ఇంకొకటో చెప్పలేదు వంశీ గారు. విధానాలని బట్టి లీడర్ని చూసి విజ్ఞతతో ఆలోచించి ఈ ఉచితాలు కాకుండా రాష్ట్రంలో సంపద అభివృద్ధి చేయడం, దేశంలో అయినా రాష్ట్రంలో అయినా ఉపాధి అవకాశాలు పెంచడం, అభివృద్ధి పదం వైపు రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ తీసుకువెళ్లే పార్టీలకి ఓటేయమనేది వెంకయ్యనాయుడు గారు విజ్ఞప్తి చేశారు వంశీ గారు. పాపం ఆయన చెప్పిన అలా మంచి ఉద్దేశంతో మంచి భావంతో చెప్తుంటారు. బట్ ఆయన కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడట్లా. ఏదైనా మాట్లాడితే కూడా అవతల వాడు తిడుతున్నారట. ఎందుకు ఇప్పుడు ఆ తిట్లు మరి ఎక్కడ బరాయిద్దాం అని చెప్పని ఉద్దేశంతో ఆయనే తన నోటికి తానే పాపం ఎప్పుడూ మాట్లాడేటువంటి నోరు అయింది. ఆయన మాట్లాడుతూ ఉంటే మనం ఆకలి తెలవదు, ఎండా తెలవదు, అలా తెలవదు. అంత చక్కగా ఆయన ప్రజెంటేషన్ చేస్తూ వెళ్తారు. అలాంటి వెంకయ్యనాయుడు గారు పాపం ఆపకుండా మాట్లాడేటువంటి నోరుని చివరికి ఆపేశారు పాపం. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్లో ఏం మాట్లాడినా ఆయన కూడా తిడుతున్నారు పాపం. ఆయనకి నా తిట్టులు బరాయించలేక ఈ వయసులో ఎక్కడ తిట్టించుకునేది, ఏమన్నా యువకుడుగా ఉంటే అన్న తిట్టే ఉన్నాయి, ఇప్పుడు తిట్టే పరిస్థితి కూడా లేదు, ఎందుకు విషయం మనం వద్దులే అని అంటున్నారు పాపం. గౌరవంగా ఏదో మనం అందుకని కాస్త జాగ్రత్తగా ఎవరికి శుతిమెత్తగా తగలకుండా చెప్పేదానికి సిద్ధమవుతున్నట్లున్నారు.